హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జున్ను పాలతోటి కేకులాగా జున్ను తయారు చేస్తున్నాను. దీనికోసం జున్ను పాలు 1 లీటర్ తీసుకున్నానండి. ఇవి మొదటి రోజు పాలు, అంటే రెండవ పూట తీసిన పాలు. ఇవి ఇలా డైరెక్ట్గా చేసేసినట్లయితే మనకి జున్ను చాలా గట్టిగా వస్తుంది. అందుకని ఇందులో నార్మల్ పాలు కూడా 1 గ్లాస్ కలుపుకున్నాను. అంటే ఇప్పుడు మొత్తం 1.5 లీటర్ వరకు పాలు తయారయ్యాయి. ఇప్పుడు ఇందులో స్వీట్ కోసం నేను బెల్లం పొడి తీసుకున్నానండి. బెల్లం 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు మీ టేస్ట్కి సరిపడినట్లు తీసుకోండి. మామూలు బెల్లం తీసుకున్నట్లయితే సన్నగా తురిమి తీసుకోండి, అప్పుడే మనకి తొందరగా కరుగుతుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా జున్ను పాలలో పూర్తిగా కరగాలి. అది కరిగేలోపు నేను 1 స్పూన్ మిరియాలు తీసుకొని మెత్తగా దంచుకున్నానండి. అలాగే ఒక 4 యాలకులను కూడా మెత్తగా దంచి పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర మిరియాల పొడి ఉన్నట్లయితే అది డైరెక్ట్గా 1 స్పూన్ వేసేసుకోవచ్చు. ఈలోపు బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయిందండి. ఇక్కడ నేను బెల్లం తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం బెల్లం, కొంచెం పంచదార కూడా తీసుకోవచ్చు. బెల్లంలో కొంచెం డస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బెల్లం కరిగిన తర్వాత ఈ జున్ను పాలను వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, మిరియాల పొడి యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే కొంచెం సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఆవిరికి ఉడికించుకోవడం కోసం ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని అడుగున కొంచెం స్టాండ్ లాంటిది పెట్టుకోండి. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం జున్ను పాల బౌల్ పెట్టుకున్నానండి. ఇందులో పెట్టేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టాలి. మూత పెట్టేసిన తర్వాత 35 నుంచి 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. జున్ను రెడీ అయిందా లేదా చూడడం కోసం చూడండి, ఒక చాకు అలా దించి చూస్తే మనకి చక్కగా తడి లేకుండా పొడిగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా సైడ్స్ ఇలా చాకుతోటి ఇలా అన్నట్లయితే మనకి చక్కగా కేక్ లాగా వచ్చేస్తుంది. ఇది వేడివేడిగా అయినా కూడా తినచ్చండి. మీకు వేడిగా తినడం ఇష్టం లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత తీసుకోండి. ఇవి మొదటి రోజు జున్ను పాలతో చేసాం కాబట్టి మనకి ఇలా చక్కగా కేక్ లాగా వస్తుందండి. అదే రెండవ రోజు పాలతోటైతే కొంచెం వాటర్, అంటే బెల్లం వాటర్ కూడా కొంచెం వాటరీగా కూడా ఉంటుంది. సో జున్ను రెడీ అయిపోయిందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నచ్చితే తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.